श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कयेलहरीं असकलहरीं सकलहरीं श्रीवात्रे नमः। నిన్నటి వరకు జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నిన్నటి వరకు 88 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇవాళ 89వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మ తాలూకా పాద నఖములు గోళ్లను శంకరులు అద్భుతంగా వర్ణించారు. శ్రీదేవి పాదములు కల్పవృక్షముల వంటి కంటే గొప్పవి. దేవి పాదాల వేళ్లకున్న తెల్లని గోళ్లు కల్పవృక్షాలను చూచి నవ్వుతున్నవా అన్నట్లుగా ఉన్నాయని, తెల్లగా ప్రకాశిస్తున్నాయని ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యులు గారు వర్ణించారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిసమాహ్నాయ దదతౌ. నఖైః నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వః స్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిసం ఆహ్నాయ దదతౌ. చండీ, ఓ చండీదేవి, కామక్రోధలోభమదమోహమత్సరములు అనే అంతఃశత్రువుల విషయమై కోపం చూపే దేవి, కిసలయ చిగురుటాకులు అనే కరాగ్రేణ చేతి కొనతో ముంజేతితో స్వస్థేభ్యః స్వర్గలోకమందు ఉండే దేవతలకు స్వస్థేభ్యః అనే పాఠాంతరంలో స్వ అంటే ధనము, స్వస్థులు అంటే ధనమునందు ఉన్నవారు అనగా ధనవంతులకు అని అర్థం. ఫలాని కోరుకున్న అర్థములను దదతాం ఇస్తున్నట్టి దివ్యానాం దేవలోకములో ఉన్న తరుణాం వృక్షములను కల్పవృక్షములను దరిద్రేభ్యః దరిద్రుల కొరకు బీదవారి కొరకు భద్రాం తరుగులేని అల్పము కాని మంగళకరమైనవి శ్రియం సంపదను లక్ష్మిని అనిసం ఎల్లప్పుడూ ఆహ్నాయ శీఘ్రముగా దదతౌ ఇస్తూ ఉన్న తే నీ యొక్క చరణౌ పాదములు నాక స్త్రీణాం స్వర్గలోకములోని శచీదేవి మొదలైన దేవతా స్త్రీల యొక్క కరకమల హస్తములు అనే పద్మములను సంకోచ ముకులింపజేయడంలో శశిభిః చంద్రుని రూపాన్ని పొందినవైన నఖైః గోళ్లచే హసతః ఇవ నవ్వుతున్నవా అన్నట్లు ఉన్నాయి. చండీ అనే పేరుగల దేవి సమస్త సంపదల చేతుల తూగుతున్న స్వర్గలోక నివాసులైన దేవతలకు మాత్రమే కల్పవృక్షములు తమ చిగురుటాకులు అనే హస్తములతో వారు కోరుచున్న ఫలములను ఇస్తాయి. నీ పాదములు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ అన్ని లోకాలలోనూ తరుగులేని సంపదలను శీఘ్రముగా ఇస్తాయి. అటువంటి నీ పాదములు దేవతా స్త్రీల హస్తపద్మాలను ముకుళింపజేసే పాదముల గోల్డు అనే చంద్రులతో కల్పవృక్షాలను చూచి పరిహాసం చేస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి అని శంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.